గత 2 వారాలుగా జాతీయ మీడియాలో, ప్రాంతీయ మీడియాలో బాగా చర్చలోకి వచ్చిన అంశం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి రాసిన లేఖ. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి మీద, కొంతమంది హైకోర్టు జడ్జిల మీద కొన్ని ఎలిగేషన్స్ వేస్తూ ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని బహిర్గతం కూడా చేశారు. ఇలా ఉత్తరం రాస్తున్నప్పుడు ఆయన ఊహించుంటారు ఇంత రాజ్యాంగ దుమారం అది లేపబోతోందని. అయితే ఇక్కడ నైతికపరమైన, చట్టపరమైన, రాజ్యాంగపరమైన ఎన్నో ప్రశ్నలు బయటకు వచ్చాయి. ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు కాకపోయినా ఇంకొంతకాలం తర్వాతైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే దీనిలో కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏంటి, ఇంపార్టెంట్ లాస్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తి అనేది మన బేసిక్ స్ట్రక్చర్. మౌలిక స్వరూప సిద్ధాంతంలో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ చాలా ఇంపార్టెంట్. అయితే చాలా కాలంగా, అంటే 1960లో, 70లో కూడా, 80లో కొన్ని సందర్భాల్లో ఇందిరాగాంధీ గారు లాంటి ప్రభుత్వం బేసిక్ స్ట్రక్చర్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జ్యుడిషియరీకి వ్యతిరేకంగా ఎన్ని చేసినా సరే అంత ట్రబుల్డ్ పొలిటికల్ వాటర్స్ వచ్చిన జ్యుడిషియరీ తలెత్తుకు నించుంది. ఎందుకంటే నైతికత అనేది దానికి ఉన్న బేసిక్ క్వాలిటీ కాబట్టి. అయితే గత 2-3 సంవత్సరాలుగా అనేక అంశాలు జ్యుడిషియరీపై ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎలిగేషన్సా, నిజమా, అబద్ధమా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎలాంటి అంశాలు జరిగాయి? ఉదాహరణకి 4 జడ్జిలు బహిర్గతంగా బయటకు వచ్చి మీడియా కాన్ఫరెన్స్ పెట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన ఎలిగేషన్స్ వేయటం. ఫార్మర్ చీఫ్ జస్టిస్, అంటే అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్పై సెక్షువల్ హరాస్మెంట్ ఎలిగేషన్స్ రావటం. ఆ తర్వాత సదర్ రంజన్ గొగోయ్ రాజ్యసభకి నామినేట్ అవటం రిటైర్ అయిన తర్వాత. ఆ తర్వాత రకరకాల అంశాల్లో జడ్జెస్ యొక్క ప్రవర్తన. ఉదాహరణకి ప్రశాంత్ భూషణ్ గారి కంటెంప్ట్ విషయంలో అక్కడ రూపాయి అయినా ఆయనకు వచ్చిన ఫైను, అది నిజంగా ఆయన తప్పు చేశాడా లేదా అని మొత్తం అందరూ ఆలోచిస్తున్నారు. ఎంతవరకు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఆయన పైన జరగాలి అని. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో జడ్జి, ఇద్దరు తెలుగువారే, అందులో ఒకళ్ళపైన ఒకళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు రమణ గారి పైన ఇలాంటి ఎలిగేషన్స్లో రాజ్యాంగపరమైన అంశాలు ఏమున్నాయి? ముందుగా ఆర్టికల్ 50, సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. అంటే ఎవరైతే పరిపాలనా వ్యవస్థలో ఉన్నారో వారికి న్యాయ వ్యవస్థకి సంబంధాలు ఉండకూడదు. ఎందుకంటే ఒకదాని ప్రభావం ఇంకో దాని మీద ఉంటే జ్యుడిషియరీ తన పని తను చేసుకుపోలేదు. ఆర్టికల్ 50 డైరెక్టివ్ ప్రిన్సిపల్ అయినా భారతదేశంలో అది చాలా జాగ్రత్తగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సపరేషన్ ఆఫ్ పవర్స్ అని మహానుభావుడు మాంటెస్కో ఎప్పుడో చెప్పారు. ఆయన చెప్పిన విధానం మనం పూర్తిగా పాటించకపోయినా చాలా వరకు అనేక రంగాలకు గౌరవిస్తూ వాటి స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ వచ్చాం. ఇక్కడ రెండో అంశం ఏంటంటే మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 129, 215. 129 సుప్రీంకోర్టుకి కంటెంప్ట్ పవర్స్ ఉన్నాయి. 215లో హైకోర్టుకి కంటెంప్ట్ పవర్స్ ఉన్నాయి, కోర్టు ధిక్కార అధికారాలు. ఈ ఆర్టికల్సే కాకుండా మనకి సపరేట్ చట్టం ఉంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971. ఈ చట్టం ద్వారా సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్ రెండు ఉంటాయి. అమెరికా లాంటి దేశాల్లో ఈ కంటెంప్ట్ పవర్స్ అంత లేవు, కానీ భారతదేశంలో మాత్రం కంటెంప్ట్ పవర్స్ చాలా విస్తృతంగా ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ ఆర్టికల్ 129, 215 కాకుండా మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 121, ఆర్టికల్ 211 కూడా ఉన్నాయి. ఆర్టికల్ 121 ఏం చెప్తుందంటే పార్లమెంటు అనవసరంగా కోర్టుల విషయాలు జోక్యం చేసుకోకూడదు. ఎప్పుడైతే జడ్జిల పైన తీర్మానాలు ఉన్నాయో, అభిశంసన తీర్మానాలు, అప్పుడు జోక్యం చేసుకోవచ్చు, కానీ మామూలుగా కోర్టుల విషయాలు జోక్యం చేసుకోకూడదు. అలానే స్టేట్ లెజిస్లేచర్ కూడా ఆర్టికల్ 211 ప్రకారం. అయితే ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాకుండా జ్యుడిషియరీకి సంబంధించి ఆప్షన్స్ ఏమున్నాయి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ పబ్లిక్లోకి వెళ్ళింది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీని మీద ఒక కార్యాచరణ చేయాలి. ఆయన ఏం చేయబోతున్నారు? యాక్చువల్గా కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నారు
ఒక సీఎం లెవెల్ అధికారి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్, అంటే రమణ గారు మామూలు వ్యక్తి కాదు. ఆయన రాబోయే కాలానికి కాబోయే ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి. తర్వాత ఆయన ఇప్పుడు కొలీజియంలో కూడా ఇంపార్టెంట్ సభ్యులు, అంటే జడ్జిల నియామకాలు, ట్రాన్స్ఫర్లు, ఇలా పెద్ద పెద్ద కేసులు కూడా ఆయన చూస్తున్నారు. ఇలాంటి ఆయన పైన అభియోగాలు వచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గర ఎలాంటి చాయిసెస్ ఉన్నాయని. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి దగ్గర ఒక ఆప్షన్ ఉందని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. మొత్తం ఈ లెటర్ని ఫుల్ కోర్టులో పెట్టి కోర్టు యొక్క ఆలోచనలు స్వీకరించి కోర్టు ద్వారా దీన్ని పరిష్కరించడం. రెండు, ఆయన సపరేట్గా ఇన్హౌస్ కమిటీ వేసి, ఇంటర్నల్గా ఒక ఇన్హౌస్ కమిటీ వేసి ఈ లెటర్ పైన ఎంక్వైరీ చేసి అభియోగాలు కరెక్టా లేదా అని చెప్పి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభియోగాలు ఖచ్చితంగా తప్పు అని తేలితే జగన్మోహన్ రెడ్డి గారి పైన కంటెంప్ట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ తప్పు అని తేలాలంటే అంత ఈజీ కాదు. బియాండ్ రీజనబుల్ డౌట్ ఆయన చేసినవి ఫాల్స్ స్టేట్మెంట్స్ అని తెలియాలి. తర్వాత మనకి జడ్జెస్ ఇంక్వైరీ యాక్ట్ 1968 అని ఒకటి ఉంది. దీని ప్రకారం కూడా ఎంక్వైరీ చేయొచ్చు. జ్యుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ 2012 అని ఒక చట్టం కూడా ఉంది. జ్యుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్, ఈ చట్ట ప్రకారం మనకి జడ్జెస్ ఎలాంటి స్టాండర్డ్స్తో ఉండాలి, వాళ్ళు ఎంతవరకు జవాబుదారీకరంగా ఉండాలని ఉంటుంది. మన కాన్స్టిట్యూషన్లో జడ్జెస్ని తొలగించాలంటే పార్లమెంట్ తీర్మానం ద్వారా తొలగించవచ్చు. దానిలో ప్రూవ్డ్ మిస్బిహేవియర్, ఇన్కెపాసిటీ, దుష్ప్రవర్తన అని. కానీ దుష్ప్రవర్తన అంటే ఏంటో రాజ్యాంగంలో ఎక్కడ నిర్వచించబడలేదు. దుష్ప్రవర్తనలో కరప్షన్ కూడా ఉంది, దుష్ప్రవర్తనలో పార్షియాలిటీ కూడా ఉంది అని చెప్పి జ్యుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ చట్టంలో ఉంది. కానీ వీటిపైన కమిటీస్ వేసి ఇవన్నీ తేలాలంటే అంత సులభమైన అంశం అయితే ఏమీ కాదు. అయితే ఇక్కడ ఏదైతే గుమ్మరంగా జరిగిపోవాలో, ఏదైతే బయటికి రాకూడదో, ఎందుకంటే తప్పులు అన్ని వ్యవస్థల్లో ఉంటాయి. జ్యుడిషియరీ దానికి మినహాయింపు ఏం కాదు, ఎవరు దైవాంశ సంబూతులైతే కాదు. కానీ గొప్ప గొప్ప వ్యవస్థల మీద ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు, ఎలిగేషన్స్ వేసేటప్పుడు ఆచి తూచి వేయటం మంచిది. సో గొప్ప గొప్ప వ్యవస్థలు కూడా వాటి యొక్క పవిత్రతను కాపాడుకోవాలి. అలా కాకుండా వ్యక్తులు వ్యవస్థలు నిర్దేశిస్తే, వ్యక్తులు వ్యవస్థలను కంట్రోల్ చేస్తే రేపొద్దున దేశంలో విప్లవాలు తప్పు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేక ఒక నాందనే చెప్పాలి. రాను రాను వ్యవస్థలపై నమ్మకం, ఇంత ముందు వరకు పార్లమెంట్ మీద నమ్మకం పోయింది, ఎగ్జిక్యూటివ్ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు నెమ్మదిగా ప్రజలు ఒక దిక్కు అని జ్యుడిషియరీని చూస్తున్నారు. దాని మీద కూడా నమ్మకం పోయే కాలం ఆసన్నమైనదా అంటే దేశమే సమాధానం చెప్పాలి.